ఐపీఎస్ అధికారి సంజయ్ కు ఈ నెల 31 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. దీంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ నిందితుడిగా ఉన్నారు. ఐపీఎస్ సంజయ్ రిమాండ్ ని కోర్టు పొడిగించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి పూర్తి వివరాలు. నవీన్, ఐపీఎస్ అధికారి సంజయ్ రిమాండ్ ముగియడంతో ఈ రోజు విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయన మధ్యాహ్నం సమయంలో హాజరుపరిచారు. ఇందులో విచారణ చేపట్టిన న్యాయాధికారి రిమాండ్ ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గతంలో ఈ 5 డిజిగా ఉన్న సమయంలో నిధులు దుర్వినియోగం చేశారంటే ఆ అభియోగాలు మోపడ్డాయి. దీనికి సంబంధించి ఆ క్లాసులు శిక్షణా తరగతులు నిర్వహించకుండా నిర్వహించినట్లు ఆ లెక్కలు చూపించి ₹1,00,000 బిల్లులు కూడా పెట్టించిన ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని కూడా మరో అభియోగాలు మోపారు. ఈ 2 కేసులకు సంబంధించి ఆ ఏసీబీ అధికారులు విచారణలో కూడా కొన్ని వాస్తవాలను నిర్ధారించారు. దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్టులో ఆధారాలు కూడా చాకలించినట్టు పొందుపరిచారు. ఇప్పటికే దీంతో ఏసీబీ కోర్టు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తాను ఏ తప్పు చేయలేదని కూడా వాదనలు వినిపించారు. అయినప్పుడు కూడా ఆ అధికారులు చూపించిన సాక్ష్యాల ఆధారంగా ఆయన రిమాండ్ విధించడం జరిగింది. విజయవాడ జిల్లా జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు రిమాండ్ ముగియడంతో ఆయన జిల్లా జైలు నుంచి ఉదయమే ఏసీబీ కోర్టు తీసుకొచ్చారు. అయితే ఉదయం 4 వరకు అదేవిధంగా మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి వాదనలు విరాచి రావడంతో మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆయన్ని హాజరుపరిచారు. న్యాయాధికారి ఈ నెల 30 వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన మరి ఆ కొద్దిసేపటితో కోర్టు హాల్ నుంచి జిల్లా జైలు కూడా అధికారులు తరలించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రసాద్.